జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం. క్లియర్ విజన్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, లక్ష్యానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ప్లానింగ్ ఉంటుంది, అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా? లక్ష్యాన్ని చేరలేకపోతే ఏం చేయాలి? లక్ష్యాన్ని మార్చుకోవాలా? లేదు, లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకొని లక్ష్యం వైపు వెళ్ళాలి. అహ్మదాబాద్ మనోజ్ అనే ఒక బాబు ఉన్నాడు, జస్ట్ 10 years old. మనోజ్కి పెయింటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా అద్భుతంగా పెయింట్ చేస్తాడు. మంచి పెయింటర్గా ఎదగాలి అని చాలా కోరిక. ఒకరోజు ఏమైందంటే తను బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు, జర్నీ చేస్తున్నాడు. ఆ జర్నీలో హైవే మీద బస్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో తన 2 చేతులు కూడా డ్యామేజ్ అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. డాక్టర్స్ అన్నారు నో వే, 2 చేతులు కూడా తీసివేయాల్సి ఉంటుంది. 2 చేతులు కూడా తీసేశారు. 2 చేతుల్లో మనోజ్కి. హాస్పిటల్లో ఉన్నాడు, చూసేవాళ్ళు వస్తున్నారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి వచ్చి అంటున్నారు, అయ్యో ఎంత పెద్ద ఘోరం జరిగిపోయింది, జరగకూడదు జరిగింది, ఇలాంటి జీవితం కన్నా ఒకేసారి పోతే మంచిది కదా అని అనేవారు అంటున్నారు. మనోజ్ వింటున్నాడు. ఏమనుకున్నాడో తెలుసా మనోజ్? అవునా, నేను బతకడం వేస్టా, 2 చేతులు లేకపోతే ఇంకా జీవితమే లేదా, ఏం చేయాలి, నేను అనుకున్న జీవితాన్ని సాధించలేను అన్నప్పుడు ఒక ఆలోచన తట్టింది తనలో. అవును, ఇన్ని రోజులు నేను పెయింటింగ్ వేసింది చేతులతోనా? ఒకవేళ పెయింటింగ్ అనేది నా చేతులతోనే కనుక వేసుంటే చేతులు ఉన్న వాళ్ళందరూ వేయాలి కదా, ఎవరు వేయట్లేదే, నేనే ఇంత అద్భుతంగా పెయింటింగ్ వేస్తుంటే చేతులతో కాదు వేస్తున్నది మైండ్తో, అదైతే ఉంది కదా అనుకున్నాను. హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ బ్రష్ పట్టుకున్నాడు, పెయింటింగ్ బ్రష్, చేతులతో కాదు నోటితో బ్రష్ పట్టుకున్నాడు. అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడు. తన ఆలోచనకు తగ్గట్టుగా తన పెయింటింగ్ ప్లాన్ చేశాడు. ఒకనొక రోజు పెయింటింగ్ కాంపిటీషన్ డే వచ్చింది, నేషనల్ కాంపిటీషన్. తను కూడా పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఢిల్లీకి. తను కూడా తన పెయింటింగ్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెయింటింగ్ని చూస్తూ తిరుగుతున్నారు. హాల్లో చాలా మంది పెయింటింగ్స్ ఉన్నాయి. చూస్తూ తిరుగుతూ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఎంత అద్భుతంగా ఉందని చెప్పేసి మళ్ళీ మొత్తం చూశారు. 2వ తిరుగుతూ వచ్చి అక్కడే ఆగిపోయారు. ఆ పెయింటింగ్ ఏదైతే మనోజ్ పెయింటింగ్ వేసాడో అక్కడికి వచ్చి ఆగిపోయినారు. ఎస్, దిస్ ఇస్ ద బెస్ట్ అని. ఆ జడ్జెస్కి తెలియదు ఈ పెయింటింగ్ వేసిన వ్యక్తికి చేతులు లేవు అన్న విషయం వారికి తెలియదు. అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఆ అద్భుతమైన పెయింటింగ్ మనోజ్కి బాలశ్రీ అవార్డు అందుకున్నాడు భారత రాష్ట్రపతి చేతులు. మీరేదో చెయ్యారు, అనుకున్నది అన్ని జరగవు అనుకోని అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నిలదొక్కుకోవాలి. నిలబడ్డవాడు, నిలదొక్కున్నవాడే విజేత. ఆగిపోయినవాడు విజేత కాదు. ఓటమి అంటే ఏంటి? ఓటమి అంటే ఓడిపోవటం ఓటమి కాదు. ఓటమి ఆగిపోవటమే ఓటమి. ఆగిపోయావా, ఓడిపోయావు, తిరిగి లేచావా, నువ్వే గెలుస్తావు.